జైలుకి వెళ్తాడని భయం, ఇంకోసారి ఈ వయసులో నేను వెళ్ళలేను, కుటుంబ పరంగా వచ్చిన ప్రెజర్. మీకు తెలుసో తెలియదు, వాళ్ళ అమ్మాయి గారే చెప్పారు డైరెక్ట్ గా, మా నాన్న ఈ వయసులో జైలుకి వెళ్ళాడు, మేము భయంతో గరగర ఆడిపోతున్నాం. మరి ఈ జామరికి బయటకు వచ్చి పకోడీ కబుర్లు ఎందుకు? నేను వ్యవసాయమే చేస్తున్నా, ఉనికించి ఆడుకోవడానికి అడపా తడపా బయటకు వచ్చి ఇలాంటి అసందర్భ పేలాపాలను పేలుతానని మీరు ఎందుకు గమనించట్లేదు? మీరు ఎన్ని ట్రోల్స్ చేసినా ఎన్ని అనుకున్నా నేను వ్యవసాయమే చేశానని చెప్పారు కూడా ఆయన. నన్ను తిట్టేవాళ్ళు తిడతారని కూడా చెప్పారు ఆయన. తిట్టాలా? ఎవరికైనా ఒలిపోయగలను దేనికుంటది? నువ్వు వచ్చి ఈడీ పిలిచింది, నాకు ఈ కేసుకి నాకు సంబంధం లేదండి, లేదా అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు కూటమిని ఎడగొట్టాలి, ఎవడైనా లోకేష్ బాబు అన్నారు. లోకేష్ బాబు అదేనండి, లోకేష్ బాబు గారు ఏదో. సో ఇవన్నీ సంబోధించుకుంటూ ఈ అనవసరం ఎందుకు మనకి? ప్రసాద్ గారు, ప్రసాద్ గారు మీతో మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడతాను. మనతోటి సీనియర్ జర్నలిస్ట్. చెప్పండి సార్, చెప్పండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈయన వైఎస్ఆర్సీపీలో ఉండి ఇలాంటి కుచ్చుటప్పం ఐడియాలు కానీ ఇలాంటి చెత్త చెదరం ఇస్తే పోనీ, వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2లో ఉన్న వాళ్ళే కూటమిని ఎడగొట్టాలి, ఈ ఎజెండాతో మా మోహన్ రెడ్డి పనిచేయాలి, అయితే విజయ్కి ఇంకో గట్టిగా అగ్రెసివ్ గా మమ్మల్ని ఎడగొడతారా అని విజయ్కి ఒక ఎజెండా ఇచ్చినట్టు చెప్తే పోనీ ఏదో మేము అంటాం. బయటకు వచ్చి పక్కెళ్ళాడుకో అని చెప్పినోడికి, పార్టీకి సంబంధం లేదన్నోడికి, రాజకీయాల నుంచి నిర్మించుకుంటానన్నోడికి, నాకు నిద్ర లేచినప్పుడు, నాకు కోరిక పుట్టినప్పుడు రాజకీయాలు మాడతానంటే ఎవరంటే ఎంటర్టైన్ చేస్తారు? అది కూడా ఏంటి, వైఎస్ఆర్సీపీ ఏం చేయాలన్నది దిశానిర్దేశం చేయడానికి ఎవరు? యూజ్ దిస్ వాట్ కెపాసిటీ? పైపచ్చు అనుమానం రాకుండా తృణప్రాయంగా రాజ్యసభ వదిలేసి, అంటే కేసీఆర్ చెప్పినట్టు బీజేపీలో ఎవడైనా శాత తీరితే ఆయన అరెస్టులు ఉండవు. దానికి బ్రహ్మాండమైన లాజిక్ వాటాడు. దాని పిరికితనంతో కొన్ని జడ్డితనం అంటాను నేను. ఈ జడ్డితనానికి రాజకీయ చతురత అంటే ఎలా నమ్ముతానండి నేను? రైట్ ప్రసాద్ గారు, మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. మనతో సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు ఉన్నారు. అక్షర్ సచిన్ గారితో మాట్లాడదాం, ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. అక్షర్ సచిన్ గారు నమస్తే సార్. నమస్కారం సార్. అక్షర్ సచిన్ గారు, విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యలను ఎలా చూస్తారు? కూటమి కలిసి ఉండగా ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాలేరు, ఆయనకంటూ ఒక క్వార్టరీ ఉంది, ఆ క్వార్టరీని వేడకపోతే వ్యూహాలు సరిగ్గా ఇచ్చేవాళ్ళు లేకపోతే ఆయన కూడా రాలేరు అని మాట్లాడటం, తాను రాజకీయాల్లో నుంచి విరమించుకోలేదు, ఈ సంవత్సరం పాటు వ్యవసాయం చేశా, అతి తక్కువ కాలంలో నేను ఏం చేయబోతున్నా అనేది మీ ముందుకు వచ్చి చెప్తాను ప్రెస్ సోదరులారా అని చెప్పారు. ఎలా చూడాలి ఆయన వ్యాఖ్యలను? సార్ ముందుగా వినిపిస్తుంది కదండి? ఎస్ కంటిన్యూ ప్లీజ్. ముందుగా డిబేట్ లోకి వెళ్లే ముందు మన పెద్దలు చెప్పినట్టుగా పొత్తు లేకుండా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ సీఎం కాలేదు అన్నారు కదా, మరి రెండో వెర్షన్ కూడా చెప్పాలి. పొత్తులు లేకుండా చంద్రబాబు నాయుడు గారు సీఎం కాలేదు, టీడీపీ ఎప్పుడు అధికారం రావలేదు అనేది వాస్తవం. అట్లాగే పొత్తు లేకుండా ఉండడంతో రాజశేఖర గారి ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూర్చుండేది కాదు, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యి ఉండేవారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని కోట్లు వచ్చి ఉండేవి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. రెండు వాస్తవమే, అది చెప్పినప్పుడు ఇది కూడా చెప్పాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 2024లో కూడా కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడానికి అది వీలు కాలేదని వైసీపీలో మాజీ మంత్రి అయిన ఉత్తరాంధ్రానికి సంబంధించి మాజీ మంత్రి మొన్న కూడా ప్రకటన చేశారు, పొత్తు పెట్టుకున్నారు, అది వర్కౌట్ కాలేదని. రైట్. ఇంకా పొత్తుల గురించి మానేసి డిబేట్ లోకి వెళ్తే, విజయసాయి రెడ్డి గారు వైసీపీ అధికారంలో ఉన్నని చెప్పు కూడా ఇది మన లోకేష్ గారిని సిట్ నాయుడు గారు అని నాకు తెలుసు, నాకు గుర్తున్నంత వరకు సిట్ నాయుడు గారు, లోకేష్ గారు సిట్ నాయుడు, పవన్ కళ్యాణ్ అయితే పావలా కళ్యాణ్, ఇంకా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గాలు అయితే ఉల్లిపాయతో పోల్చి కూడా అన్నారు, ఉల్లిపాయ అంత కాపు ఉంటే ఊరంతా చేతని ట్విట్టర్ లో కూడా పోస్టులు పెట్టాడు, దానికి కూడా నేను రెస్పాండ్ అయ్యా. అటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తిని చీప్ గా మాట్లాడే వ్యక్తి అలా కూటమి జనసేన తెలుగుదేశం కలిసి ఉన్నంత సేపు జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్లు కూడా రావన్నది మాట్లాడారంటే విజయసాయి రెడ్డి గారు వచ్చిన మార్పు అంటే పరిస్థితులు తీసుకొచ్చిన మార్పు అనేది ఆలోచించాలండి. నిజంగా పరిస్థితులు ఎటువంటి వ్యక్తినైనా మార్పు తీసుకొస్తాయనే దానికి విజయసాయి రెడ్డి గారి ప్రస్తుత పరిస్థితి ఒక నిదర్శనం అండి. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలో ప్రధానమైనది ఏంటంటే, నేను విజయసాయి రెడ్డి గారు పార్టీ మారుతారన్నప్పుడు మారిన తర్వాత కూడా అప్పుడు ఒకే మాట చెప్తాను, ఇప్పుడు ఒకే మాట చెప్తున్నాను. నేను విజయసాయి రెడ్డి గారు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం చూపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వ్యక్తుల్లోకి నేను దూరం అయిపోయాను, నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేశారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ క్వార్టరీ అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి స్కామ్ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి స్కాములు చేసే వ్యక్తి కాదు
అది సమర్థిస్తూ అతను జగన్మోహన్ రెడ్డి గారు స్కాములు చేశారని కానీ లెక్కర్ స్కామ్ ఉందని కానీ ఒక్క మాట కూడా అంత లేదండి. దీన్ని ప్రధానంగా గుర్తించాలి. మరో పాయింట్ ఏమంటున్నారంటే ఆయన, నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక పాలేరుగా ఒక కూలీగా పనిచేశాను, ఎన్నో సంవత్సరాలుగా పనిచేశాను, నేను ఒక వ్యవస్థను సృష్టించాను. ఆ వ్యవస్థలో వచ్చే ఫలాన్ని ఆ క్వార్టరీ దోచుకు తింటుందే. నాకు అర్థమైన మాటలు కరెక్ట్ అయితే కరెక్ట్ చేసి నాకు అర్థమైనంత వరకు ఆ క్వార్టరీ ఇప్పటికీ దోచుకు తింటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దోచుకు తిన్న వాళ్ళు చూస్తూ కూర్చున్నారు అని చెప్పుకొచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అనలేదండి. నేను సంపాదించానంటే జగన్మోహన్ రెడ్డి గారిని నా చేతుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామ్రాజ్యాన్ని పెట్టడానికి ఇప్పుడు ఒకటి అక్షర్ సత్యం గారు ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి? ఆయన వైసీపీకి రిజైన్ చేశారు. వైసీపీకి రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ వైసీపీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? తన విధి విధానాలు, తను ఏం చేయబోతున్నారు అది మాట్లాడుకోవాలి కదా. కానీ వైసీపీలో అలా ఉంది, వైసీపీ ఇలా మాట్లాడితే కారణం ఏంటంటే అంటే మళ్ళీ వైసీపీకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారంటారు ఆయన. ఒకటండి, ఇప్పుడు మొత్తం పాయింట్లు చెప్పేసినారు అయితే చెప్తాను. నన్ను ఒకసారి చెప్పిన తర్వాత నేను దానికి సమాధానం చెప్తాను. సార్ మీరు చెప్పిన తర్వాత మిగిలిన పాయింట్ చెప్తాను. రెండు వెర్షన్లు అండి. ఒకటే పొత్తు ఇంకో 10-15 సంవత్సరాలు ఉండబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇడిపోరు. వాళ్ళు ఎంత కూటు చేసినా కింద పైన ఇడిపోనని చెప్పి పొత్తు ఉంటుంది. పొత్తు ఉన్నంత చెప్పి వైసీపీ నెగ్గదు అనే సంకేతాన్ని వైసీపీ శ్రేణులు చెప్పడం ద్వారా వైసీపీ శ్రేణులు డేలాపరచడం కోసం విజయసాయి రెడ్డి గారు మాట్లాడారా అన్నది ఒక వెర్షన్.